హలో ఫ్రెండ్స్, క్షమించాలి. తెలుసు కదా మూవీ రివ్యూ రేపు పొద్దున్నే అయితే అప్లోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇవాళ కొద్దిగా బాహుబలి గురించి మంచి అప్డేట్స్ ఉన్నాయి. రివ్యూ గురించి అయితే ఎందుకో మన ఛానల్లో ఎక్కువ మంది చూడలేదు అనమాట. ఓన్లీ బాహుబలి గురించి ఇప్పుడు ప్రభాస్ అన్న వేరే సినిమాల గురించి మాట్లాడుతుంటే ఎక్కువ వ్యూవర్షిప్ ఉంది. అదనేం కాదు, ఈ సాయంత్రం అప్లోడ్ చేసిన రివ్యూకి అంత రీచ్ ఉండదు. అందుకే రేపైతే అప్లోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. సినిమా ఎలా ఉందనేటటువంటిది రేపే మాట్లాడదాం. మీకు నమ్మకం ఉంటేనే రేపు దాకా వెయిట్ చేయండి. లేదు బ్రో మేము వెళ్తామంటే వెళ్ళండి, అది వెళ్ళాలి అని చెప్పి నేనైతే చెప్పను అనమాట. బాహుబలి ది ఎపిక్, దీని గురించి రోజుకు ఒక అప్డేట్, రోజుకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. వీళ్ళు ఒక్కొక్క మేకింగ్ వీడియోనైనా, ఒక్కొక్క ఎపిక్ లాంటి వీడియోలైనా రిలీజ్ చేస్తుంటే, ఎపిక్ అంటే గొప్పదిగా ఒక్కొక్క గొప్ప వీడియో రిలీజ్ చేస్తుంటే ఈ 10 సంవత్సరాలుగా ఎలా దాపెట్టారా బాబు అనేటటువంటి ఫీలింగ్ అయితే కలగకుండా ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ మైండ్లో వస్తూనే ఉంటుంది. ఈ 10 సంవత్సరాలుగా ఇన్ని వీడియోలు వీళ్ళు గోప్యంగా ఉంచారా అనేటటువంటి ఫీలింగ్ కూడా తప్పకుండా వస్తుంది. ఈరోజు ఈ వీడియోలో బాహుబలి సినిమా రన్ టైం ఎంత, బాహుబలి సినిమాకి సర్టిఫికేట్ ఇచ్చారు, అసలు రిలీజ్ సినిమాకి సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది, ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేశారా లేదా, మరి బాహుబలి లాస్ట్లో విక్రమ్ దేవ్ లైక్ మనకి చెప్తా, దాని గురించి కూడా చెప్తా. దాని యొక్క బాహుబలి పార్ట్ 3 గురించి ఏమన్నా హింట్ ఉందా లేదా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నాకైతే రీసెంట్గా ఒక పోస్టర్ చూసి నవ్వు వచ్చింది. ఒకసారి చూడండి. బాహుబలి 1, 2, 3, 4 అని చెప్పి వేశారు. ఆల్మోస్ట్ బాహుబలి 100 దాకా వేశారు. ఒకడేమో బాహుబలి 69 అని వేసిండు. ఏంద్రా అని చెప్పి డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే బాహుబలి రాసలేదంట. ఓరి మీ ధనంజయ్, అదొక ఎపిక్ సినిమారా, దాన్ని కూడా ఎందుకురా మీ బూతు పురాణాలతో చెడగొడతారు అనేటటువంటి ఫీలింగ్ అయితే కలగకుండా ఉండదు. ఫస్ట్ నవ్వు పుట్టించింది కానీ తర్వాత చికాకు పుట్టింది. ఎట్లాంటి ఏమాకండి 69 అంటే అందరికీ తెలుసు అనమాట. సో బాహుబలి 69 కూడా ఉంటుంది అని చెప్పి చాలామంది మీమ్స్ చేశారు. దీనికి గల రీజన్ ఏంటంటే, ఒకడు బాహుబలి 3 ఉంది అని చెప్పి వేసిన తర్వాత ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యే బాహుబలి 100 దాకా వెళ్ళిపోయింది అని చెప్పి చాలామంది మాట్లాడడం మనమైతే వినొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం సర్టిఫికేట్ U/A సర్టిఫికేట్ అయితే బాహుబలి సినిమా రిలీజ్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. అండ్ 29న ప్రీమియర్స్ వేస్తారంట, 31న సినిమా ఉంది, 29 or 30 ప్రీమియర్స్ అయితే పడతాయంట. అసలు రిలీజ్ సినిమాకి ప్రీమియర్స్ ఎందుకు? ప్రీమియర్స్ అంటే ఇప్పుడు 800, 900 ఉంటుంది టికెట్ రేట్ కాదను. కనీసం ఇప్పుడు ఇది రిలీజ్ సినిమానే, చూసినటువంటి సినిమానే కాబట్టి ఖచ్చితంగా ఒక 500 రూపాయలు పెడతారు అని చెప్పి నేనైతే అనుకున్నా. కాబట్టి 9:30కి అయితే షోస్ ఉంటే ప్రీమియర్స్ అయితే పడతాయి అనమాట. జక్కన్న ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుండ్రు అనేటటువంటి ఫీలింగ్ కలుగుతూనే ఉంది. ఆయన ఈ ఎపిక్ సినిమా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నంటే, తీసేటటువంటి SSMB 29 మన వారణాసి సినిమాని పక్కన పెట్టి మరి ఈ సినిమాని గట్టిగా టేక్ కేర్ చేయడం అది ఇదే చేస్తాను అనమాట. ఫస్ట్ ఈ సినిమా గురించి U/A సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు, మరి ప్రీమియర్స్ అవసరమా అంటే ప్రీమియర్స్ అవసరమే. ఎందుకంటే అభిమానులు వెళ్ళి చూస్తారనమాట. ఖచ్చితంగా థియేటర్కి రప్పించడానికి రాజమౌళి గారు ఎన్ని మ్యాజిక్లు చేయాలో అన్ని మ్యాజిక్లు చేయడానికి సంసిద్ధంగా ఉండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మీకు గుర్తుందే లేదో, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కడ మన బాహుబలిని మన హిమాలయ స్టైలు ఒకడు చూస్తాడనమాట. చూసిన తర్వాత బాహుబలి క్షమించు ప్రభు అని చెప్పి పారిపోతాడు నుండి. పారిపోయిన తర్వాత మన శివుడు కన్ఫ్యూజ్ అవుతాడు, వీడేంట్రా వీడెవడు నన్ను బాహుబలి అంటాడు అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతాడు. సో అక్కడంట ఒక ఎక్స్ట్రా ఫుటేజ్ ఉందంట, దాన్ని అయితే డిలీట్ చేశానంట, దాన్ని యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బయట గట్టి టాక్ అనమాట. అంటే ఎక్స్ట్రా ఫుటేజ్ ఏంటంటే, వీడు పారిపోయినోడు మన బిజ్జాలు లేవు చదువుతారంట, అసలు బాహుబలి నేను చూశాను ప్రభు, నాకు చూసి భయమైంది ప్రభు అని చెప్పి ఆయన అసలు కోపం వచ్చేసి, బాహుబలిని నువ్వు చూడటం ఏందిరా, మేము వాడిని ఎప్పుడో మట్టిలో కలిపేసాంరా అన్నప్పుడు మట్టిలో నుండి మన బాహుబలి దూసుకొని రావటం ఈ సీన్ ఉంటుందంట. అంటే ఒకసారి ఊహించుకోండి, మన బిజ్జాలు చూసుకున్నట్లయితే బాహుబలి మళ్ళా తిరిగి రావటం ఏందిరా, మేము వాడిని ఎప్పుడో మట్టిలో కలిపేసాంరా అని అన్నప్పుడు, ఇక్కడ శివుడేమో మట్టిలో నుండి దూసుకొని వస్తాడు. అసలు బాహుబలి మళ్ళీ తిరిగి రావటం ఏందిరా, మేము వాడిని ఎప్పుడో నీళ్ళల్లో కలిపేసాంరా అన్నప్పుడు నీటిలో నుండి బయటికి రావటం. బాహుబలి అసలు ఎలా వస్తాడరా, మేము ఆల్రెడీ వాడిని మంటల్లో తగలబెట్టారు అన్నప్పుడు మంటలో నుండి ఎంట్రీ ఇవ్వటం. ఈ విధంగా నిప్పులే శ్వాసగా సాంగ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది ఒక సాంఖ్య పరిమితమైంది. కానీ ఆ వెనకైతే చాలా ఎక్స్ట్రా ఫుటేజ్ డిలీట్ చేశారంట, చాలా కంటెంట్ అయితే డిలీట్ చేశారంట. ఈసారి కంటెంట్ని డిలీట్ చేయకుండా చాలా పరిపక్వత చేసి మన ముందు పెడతారేమో అనేటటువంటి క్యూరియాసిటీ ప్రతి ఒక్కరికి ఉంది. అది కాక బాహుబలి పార్ట్ 1లో చూసుకున్నట్లయితే మన శివుడికి మాస్క్ దొరికింది. ఆ మాస్క్ తన దగ్గరికి వచ్చేటటువంటి జర్నీని అంతా కూడా మిస్ చేశారంట. సో ఒక కోతికి అయితే ఫస్ట్ ఆ మాస్క్ దొరికిందంట, ఆ మాస్క్ తీసుకొచ్చి మన శివుడికి చూపిస్తుందంట. ఆ కోతి కొండ ఎక్కుతూ ఉంటుందంట, దాని వెనక మన శివుడైతే ఎక్కుతారంట. కానీ ఆ టైంలో బ్రూట్ క్లాస్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనేటటువంటి ఉద్దేశంతో
ఉందో దాన్ని అయితే పెట్టలేదు అని చెప్పి రాజమౌళి గారు తెలియజేశారు. కానీ ఈసారి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అలాంటి సీన్లో యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే మన కట్టప్పని కాపాడేటటువంటి టైంలో బాహుబలి కట్టప్పని వాటేసుకొని నేల మీద కుదురుతారు. ఆ టైంలో మన ప్రభాస్ వెనక దిగిద్ది, ఇవన్నీ కూడా ఉంటాయంట. ఇలాంటి ఎక్స్ట్రా ఫుటేజ్లు చాలా యాడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే దీనికే మళ్ళీ సెన్సార్ వాళ్ళ దగ్గరకు పంపారంట. ఇప్పుడు రిలీజ్ సినిమా, ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి సినిమా, ఆల్రెడీ సర్టిఫికెట్ ఉన్న సినిమా, దానికి కొత్త సర్టిఫికెట్ ఎందుకు ఇస్తారు? ఇయ్యరు. అరే మళ్ళీ రిలీజ్ సినిమా మాకెందుకురా, ఉన్న సినిమాలు చూడడానికి మాకు తలకానేస్తుందని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. కానీ సెన్సార్ వాళ్ళు ఈ అంటే రన్ టైం కూడా చెప్పేస్తాను ఇప్పుడే 3 గంటల 44 నిమిషాలు ఉన్నటువంటి ఈ సినిమాని మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసి దీనికి యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా ఫుటేజ్ ఉంటుంది అనేటటువంటిది నాకైతే నమ్మకం కలిగింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన రాజమౌళి గారు సెన్సార్ వాళ్ళ దగ్గరకు పంపిండో అప్పుడు నమ్మకం కలిగింది. ఎప్పుడైతే దీనికి కొత్త సర్టిఫికేట్ వచ్చిందో అప్పుడు కూడా నమ్మకం కలిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, సినిమా ఒకటేమో పార్ట్ 1 చూసుకున్నట్లయితే 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది, పార్ట్ 2 చూసుకున్నట్లయితే అది కూడా 2 గంటల 30 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది. అంటే 2 గంటలు 4 గంటలు 30 గంట మొత్తం 5 గంటలు రావాలి. కానీ ఇక్కడ 3 గంటల 44 నిమిషాలు రావటం ఏంది రన్ టైం అనేటటువంటి క్వశ్చన్ ఎవరికైనా వచ్చిందా? అసలు మొత్తం మీద 5 గంటల సినిమా రావాలి, కనీసం 5 గంటలు రావాలి, లేదా 4 గంటల 50 నిమిషాలన్నా రావాలి. అలా రాకుండా 3 గంటల 44 ఓన్లీ 4 గంటల కన్నా తక్కువ రావటం ఏంది? అంటే బాహుబలి 1 ఏమి 2 గంటలు లేదు, 2 ఏమి 2 గంటలు లేదు, రెండింటికి కూడా రన్ టైం 2 కన్నా ఎక్కువగానే ఉంటుంది. సో ఈ వంతున 4 గంటల పైన రావాలి అనేటటువంటి క్వశ్చన్ మీకు వచ్చిందా? నాకు తెలిసి కొన్ని డిలీట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం డిలీట్ చేస్తారంటే, అవంతిక సీన్లు ఉన్నాయి కదా, అవంతిక రాజ్యం దగ్గర తన రిటర్న్ దగ్గరికి వెళ్ళటం, ఆయన దేవసేనని నేను కాపాడుతాం అంటాం, అవన్నీ కూడా డిలీట్ చేసేటటువంటి ప్రయత్నం రాజమౌళి గారు చేస్తున్నారు అని చెప్పి బయట గట్టిగా వినపడుతుంది అనమాట. ఆ తర్వాత మురిపాల ముకుంద కన్నా నిధు నుంచి అలా సాంగ్ ఉంది కదా, దాన్ని కూడా డిలీట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారంట. అంటే ఈ విధంగా మన అవంతికకి సంబంధించినటువంటి కొన్ని సీన్లు, దేవసేనకి సంబంధించినటువంటి కొన్ని సీన్లు, కామెడీ సీన్లు, ఆల్రెడీ ప్రభాస్కి మరి ఇంకొక కమీడియన్కి మధ్య ముద్దునరికి ఎక్కడ కామెడీ సీన్లు ఉంటాయి, అవి కూడా డిలీట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. పార్ట్ 1లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అటు ఇటుగా ఒక అర్ధ గంట లేపేశానంట. పార్ట్ 2లో చూసుకున్నట్లయితే ఒక కొద్దిగా లేపేసేటటువంటి ప్రయత్నం చేశారంట. లేపేసి అందులో ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేసి ఇది అది ఇరికించి మొత్తం మీద 3 గంటల 44 నిమిషాల సినిమాని మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. సో దీన్ని బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, సర్టిఫికేట్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఎక్స్ట్రా ఫుటేజ్ ఉంటుంది, దాని మీద అయితే మనం నమ్మకం పెట్టుకోవచ్చు. ప్రీమియర్స్ పెడుతున్నారు, 500 ఉండొచ్చు, 600 ఉండొచ్చు టికెట్ రేట్లు. సో 500-600 పెట్టి రిలీజ్ అయినటువంటి సినిమా, మన టీవీలో ఉన్నటువంటి సినిమా, మన యూట్యూబ్లో ఉన్నటువంటి సినిమా మనం వెళ్ళేటటువంటి అవకాశం ఎవడూ లేదు. కాబట్టి ఖచ్చితంగా టికెట్ రేట్స్ పెంచి ఎక్స్ట్రా ఫుటేజ్ కొన్ని ఉన్నాయి అనేటటువంటిది మన జక్కన్న కానీ అఫీషియల్గా తెలియజేయగలిగితే నేను చెప్తున్నా ఫ్రెండ్స్, మామూలుగా ఉంటుంది అనమాట. ఈజీగా ఒక 100 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. ఏది ఎక్స్ట్రా ఫుటేజ్ ఉంది, మీరు బాహుబలిలో చూసింది ఇంకొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసాం, ఆల్మోస్ట్ గంట సినిమా ఎక్స్ట్రా ఉంది, అర్ధ గంట సినిమా ఎక్స్ట్రా ఉంది, లేదా 40 నిమిషాల సినిమా ఎక్స్ట్రా ఉంది అనేటటువంటిది అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే మట్టికి 100 కోట్లు మ్యాటరే కాదు, కొద్దిగా ఓవర్ అయింది బ్రో, తగ్గించు. ఎందుకంటే 100 కోట్లు అంటే మాట్లాడుకుంటున్నావా, ఏ సినిమా వల్ల కాలేదంటే ఇది ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తున్నారు, తెలుగు స్టేట్స్లో కాదు, ఇండియా మొత్తం రిలీజ్ చేస్తున్నారు. అది కాక రీసెంట్ టైమ్స్లో ఏం సినిమాలు లేవు. ఇప్పుడు డ్యూడ్ సినిమా రిలీజ్ అయింది, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది, ఇంకా ఆ తర్వాత వచ్చేటటువంటి సినిమాలు కూడా లేవు. నెక్స్ట్ మంత్ అంతా కూడా ఖాళీగా ఉంది. దానివల్ల ఇండియా వైడ్గా ఇంకా ఎక్స్ట్రా ఫుటేజ్ ఉందంటే చూసినటువంటి సినిమాని అని చెప్పి తీసి పడేమాకండి, కొద్దిగా ఎక్స్ట్రా ఫుటేజ్ కాబట్టి ఖచ్చితంగా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ విధంగా ఎక్స్ట్రా ఫుటేజ్ నేను చెప్పినటువంటి ఫార్ములాస్ అన్ని కానీ వీళ్ళు ఫాలో అయితే ఖచ్చితంగా సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది అనేటటువంటి ఫీలింగ్ నాకు కలుగుతుంది. 100 కోట్లు కొట్టింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అండ్ ఫైనల్లీ మాట్లాడుకోవాలనంటే బాహుబలి పార్ట్ 3 గురించి హింట్ ఉంటుందా, విక్రమ్ దేవ్ అంటే మనకి బాహుబలి స్టార్టింగ్లోనే చూపిస్తారు, తన అంటే మన కన్నబిడ్డలాగా చూసుకున్నటువంటి మన విక్రమ్ దేవ్ రాజు గారు చనిపోయారు అనేటటువంటిది ఒక బాహుబలి ఫోటో అయితే, మనకు ప్రభాస్ ఫోటో అయితే చూపిస్తారు. సో ఆయన చూసుకున్నట్లయితే పార్ట్ 3లో ఉంటాడు, ఆయన గురించే పార్ట్ 3 మొత్తం స్టోరీ అని చెప్పి కూడా కొన్ని పుకార్లు అయితే బయట వినపడుతున్నాయి. అలాంటిది అయితే ఏం లేదు, అలాంటిది అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనే లేదు. నాకు తెలిసి బాహుబలి 3 గురించి ఏ విధమైనటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వనమాట. ఓన్లీ ఎక్స్ట్రా ఫుటేజ్ డిలీట్ చేసినటువంటి ఫుటేజ్తో మన ముందు కొద్దిగా ఆశ్చర్యానికి గురి చేస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎవడు కూడా లైట్ తీసుకోమాకని ఖచ్చితంగా సినిమాకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. ఉంటాం మరి, రేపు తెలుసు కదా రివ్యూ, కేఆర్ఎం రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళని దగ్గర షేర్ చేయండి. అనే మాత్రం జై హింద్.